ఇప్పుడు మనం మనకి ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. అవన్నీ కూడా 5 రకాల ఇబ్బందులుంటాయి మనకి. ఆ 5 రకాలేంటిదంటే స్వస్థతకి సంబంధించిన ఇబ్బందులు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు. ఈ 2 మనకి బాగానే తెలుసు కదా! తర్వాత సమాజపరమైన ఇబ్బందులు. సమాజపరమైన ఇబ్బందులంటే మన చూసే అవినీతి గానీ, లేదంటే అభద్రత మనలో ఉండే అభద్రత భావం ఎందుకు జరుగుతుంది? ఆ సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలకి మనకి అభద్రతా భావం గూడా ఉంటుంది కదా! అట్లాంటివన్నీ గూడా సమాజపరమైన ఇబ్బందులు. తర్వాత ప్రకృతిపరమైన ఇబ్బందులు. అంటే ఏంటి? మన కాలుష్యం, ఈ వాతావరణం పరిసరాల కాలుష్యం ఇవంతా గూడా ఈ ప్రకృతిలో ఉండే మనకి ప్రకృతిపరమైన ఇబ్బందులు. అవే కాకుండా ఈ సునామీలు కానీ, లేదంటే మనకి రెగ్యులర్‌గా ఈ నీరు తక్కువగా వస్తున్నాయి గదా! సో, భూమి యొక్క నీరు యొక్క లెవెల్ గూడా తగ్గిపోతుంది గదా! అవన్నీ గూడా ప్రకృతిపరమైన ఇబ్బందులే. తర్వాత ఈ సంబంధాలకు సంబంధించిన ఇబ్బందులు. సంబంధాలకి సంబంధించిన ఇబ్బందులంటే ఏంటివి? ఒకరికొకరం సరిగా లేకుండా ఉండటం. సో, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటాం గదా! అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. అంటే ఆ నెగటివిటీ, అంటే నకారాత్మకత మనలో ఎప్పుడైతే ఉందో అది సంబంధాల్లో గూడా చాలా తేడాలు కలిగిస్తది. అవునా కాదా? అట్లాంటి ఇబ్బందులు. సో, ఇవన్నీ గూడా ఈ 5 ఇబ్బందులు మనకుంటాయి. ఎప్పుడుంటాయి? మనకి ఎప్పుడైతే స్వస్థతకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు ఇవన్నీ ఉంటాయి. స్వస్థతలో ఉన్నామనుకోండి, అప్పుడు మనలో సృజనాత్మకత, మళ్ళీ నైపుణ్యాలు, మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం ఇవన్నీ ఉంటాయా స్వస్థతలో ఉన్నప్పుడు? అస్వస్థతలో ఉన్నప్పుడు అవన్నీ ఉండవు. ఎప్పుడైతే స్వస్థతలో ఉన్నామో అట్లాంటి నైపుణ్యంతో ఉన్నప్పుడు మనకి సరైన నాణ్యతతో ఉన్న పని చేయగలుగుతాం. ఆ నాణ్యతతో పని చేయగలిగినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు గదా! సో, దీనికి మూల కారణం ఏంటి? అస్వస్థత. అర్థమైందా? అట్లానే ఇప్పుడు సమాజపరమైన ఇబ్బందులు అన్నాం. సో, స్వస్థతతో ఉన్నామనుకో మనం. స్వస్థతతో ఉన్నామంటే ఏంటి? మనలో అభద్రతా భావం ఎక్కడి నుంచి వస్తది? స్వస్థతతో ఉన్నప్పుడు అభద్రతా భావం ఉండదు గదా! మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం గానీ, అవన్నీ గూడా కలుషితం చెయ్యం గదా! స్వస్థతతో ఉన్నప్పుడు మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది అర్థమవుతుంది గదా! సో, అట్లాంటప్పుడు ఈ ప్రకృతిపరమైన ఇబ్బందులు మనకి కల్పించుకోము. అట్లానే సమాజపర ఇబ్బందుల నుంచి కూడా దూరంగా ఉంటాం. అవునా కాదా? అట్లానే ఈ సంబంధాలకి సంబంధించిన ఇబ్బందులు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది, మన శరీరం కూడా ఉత్సాహంగా మన శక్తి కూడా బ్యాలెన్స్డ్‌గా, ఉత్సాహంగా ఉన్నప్పుడు, మన శరీరం కూడా సరిగా ఉన్నప్పుడు, ఇంకా సంబంధాలకి ఉండే ఇబ్బందులు ఎక్కడి నుంచి కలుగుతాయి? కదా! సో, అన్నిటికీ మూల కారణం ఈ స్వస్థ సంబంధమైన ఇబ్బందులు మూలాన కలిగేవే. సో, ఎప్పుడైతే దీన్ని సరిచేసుకున్నామో ఆటోమేటిక్‌గా ఈ ఇబ్బందులు కూడా చిన్నగా వెళ్ళిపోతాయి కదా! సో, ఇది ఎలా చేసుకోవాలి? అస్వస్థ ఉపశమనం అదొక్కటే చేస్తున్నాం మనం ఇప్పుడు. అదొక్కటి సరిపోతుందా? సరిపోదు. అస్వస్థత నుండి పూర్తి విముక్తి కలగాలి. ఆ విముక్తి ఎలా కలుగుతుంది? మన అస్వస్థత నివారణ చేసినప్పుడు, అంటే అస్వస్థత వైపు అసలు వెళ్ళకుండా స్వస్థతని వృద్ధి చేసుకుంటా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అస్వస్థత నుండి విముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే అస్వస్థత నుండి విముక్తి కలుగుతుందో ఇవన్నీ కూడా సరవుతాయి. అవునా కాదా? సో, దానికోసం అసలు ఇదేంటి అని తెలుసుకోవాలి కదా మనం. ఆ జ్ఞానం కోసం, ఆ మార్గం ఏంటి అని తెలుసుకునే దానికి జాగృతి వర్క్షాప్ అనే దానిలో రిజిస్టర్ చేసుకోండి. చేసుకొని మన స్వస్థతకి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది చాలా డీటెయిల్డ్‌గా, అంటే చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా తెలుసుకుందాం. సరేనా?